హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఇస్ గణేష్, జీడిఎస్ బీపీఎం. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి ఈ జీడిఎస్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేంజ్ చేయాలని కోర్టులో కేసు నడుస్తున్న దాని గురించి, అదేవిధంగా ఈ కోవిడ్ బ్యాచ్ వాళ్ళకి అనేది జాబ్స్ ఇవ్వకూడదని దాని గురించి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ 2025 నెక్స్ట్ వచ్చే ఇయర్లో వచ్చేసి ఈ జీడిఎస్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎగ్జామ్స్ ఉండాలని చెప్తున్నారు కదా. సో ఈ 3 టాపిక్స్ గురించి నేను వీడియోలో అనేది డిస్కస్ చేద్దాను. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుందని మీరు అడగవచ్చు. సో ఎందుకంటే ఈ కోవిడ్ బ్యాచ్లో వచ్చేసి 2 ఇయర్స్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకు మంచి పర్సంటేజ్తోని వితౌట్ ఎగ్జామ్గా పాస్ చేసేసారు కాబట్టి ఇలాంటి డిమాండ్ చేస్తున్నారని ఈ వాటికి వచ్చేసి నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో ఇంకా వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూసుకుంటే మాత్రం ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చేసి 2 ఇయర్స్లో, సో 2 ఇయర్స్లో ఏమైందంటే 10th క్లాస్ వచ్చేసి వాళ్ళకు అవుట్ ఆఫ్ సో మ్యాక్సిమం హై పర్సంటేజ్తో వాళ్ళని పాస్ చేయడం జరిగింది వితౌట్ ఎగ్జామ్. సో అది వచ్చేసి చాలా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామీణ డాక్ సేవకి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా సో చాలామంది ఆ 2 ఇయర్లో పాస్ అయిన 10th క్లాస్ నుంచి పాస్ అయిన విద్యార్థులే చాలామంది అప్లికేషన్ చేయడం వల్ల సో వాళ్ళకే జాబ్ వస్తుందని ఒక చిన్న టాక్ అనేది నడుస్తుంది. సో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ గ్రామీణ డాక్ సేవక్స్ నుంచి 44,000 ప్లస్ వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది చూస్తే మాత్రం మనం. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సో ఈ జీడిఎస్ నోటిఫికేషన్కి వచ్చేసి చాలామంది ఏమవుతుందంటే కోవిడ్ వాళ్ళు మాత్రమే సెలెక్షన్ అవ్వడం జరుగుతుంది. సో రిమైనింగ్ అదర్ బ్యాచెస్ వాళ్ళు అనేది చాలా తక్కువ మంది సెలెక్షన్ అవుతున్నారు. సో ఈ కోవిడ్ 2 ఇయర్స్ ఉంది కదా, సో ఈ కోవిడ్ 2 ఇయర్స్లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో సో ఆ పాస్ అవుట్ అయినప్పుడు వాళ్ళకి వచ్చేసి వితౌట్ ఎగ్జామ్స్ మంచి పర్సెంటేజ్తో వాళ్ళని పాస్ అవుట్ చేయడం వల్ల సో ఈ గ్రామీణ డాక్ సేవక్స్ నోటిఫికేషన్ వచ్చేసి చాలామంది వాళ్ళే అప్లికేషన్ చేసుకొని సో వాళ్ళు చాలామంది సెలెక్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకే ఎక్కువ మందికి జాబ్ రావడం జరుగుతుంది. సో మిగతా బ్యాచెస్ వాళ్ళకి వచ్చేసి చాలా తక్కువ మంది సెలెక్షన్ అవుతున్నారు. సో ఈ మిగతా బ్యాచెస్ వాళ్ళు కొందరు మంది కలిసి ఏం చేస్తున్నారంటే సో వాళ్ళు కొన్ని డిమాండ్స్, అంటే ఈ పోస్టల్ వితౌట్ ఎగ్జామ్ సెలెక్షన్స్ ఉంది కదా, సో దీన్ని చేంజ్ చేయాలని వాళ్ళు కొన్ని డిమాండ్ తీసుకొని కోర్టుకు అనేది కేసు వేయబోతున్నారు. దాని గురించి నేను ఈ వీడియోలో అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనం దీంట్లో వచ్చేసి ఫస్ట్ సెలక్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందని దాని గురించి చూస్తే మాత్రం సో ఇది వచ్చేసి వితౌట్ ఎగ్జామ్. సో మనం వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా 10th మెరిట్ లిస్ట్ మీద దీన్ని వచ్చేసి వాళ్ళు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మాత్రం సో ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా పర్సంటేజ్ మీద మాత్రమే ఈ జాబ్ ఇచ్చేది మన గవర్నమెంట్ డాక్ సేవక్స్ నుంచి మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏమవుతుందంటే కోవిడ్ ఇయర్లో ఏమవుతుందంటే చాలామంది మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారు కాబట్టి సో వాళ్ళకి అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా బ్యాచెస్ అనేది జాబ్ రావడం లేదు. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మంచి పర్సంటేజ్ చూస్తారు. సో పర్సంటేజ్ మ్యాచ్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ ఎస్టీ కేటగిరీకి ఇస్తారు, తర్వాత వచ్చేసి ఎస్సీ కేటగిరీ, తర్వాత వచ్చేసి ఓబీసీ, తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి, ఇలా ఫీమేల్కి, తర్వాత మేల్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే సో కోవిడ్ బ్యాచెస్ పాస్ అయిన వాళ్ళు వచ్చేసి ఏపీలో ఏమవుతుందంటే 600/600 ఇచ్చేశారు చాలామందికి. సో ఇంకా ఈ 600/600 అంటే 100%. సో 100% వాళ్ళు చాలామంది ఉండడం వల్ల సో వీళ్ళకే అనేది జాబ్ రావడం జరుగుతుంది. ఇంకా తెలంగాణలో చూసుకుంటే మాత్రం 10/10 ఇవ్వడం వల్ల, సో ఈ 10/10 ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సో చాలామందికి ఎంత అవుతుందంటే 10/10 అంటే 95%. సో 95% వాళ్ళు చాలామంది పాస్ అవుట్ అయ్యారు కాబట్టి సో అంతకంటే ముందు పాస్ అయిన వాళ్ళకు జాబ్ రావడం కష్టమైపోతుంది. సో ఇప్పుడు అంతకంటే ముందు పాస్ అయిన వాళ్ళు కొందరు కలిసి ఏం చేశారంటే కోర్టులోకి వెళ్ళి కేసు వేయబోతున్నారు అంటున్నారు. సో ఏంటంటే ఈ సెలక్షన్స్ ప్రాసెస్ అనేది చేంజ్ చేయాలి, టోటల్లీ చేంజ్ చేయాలని వాళ్ళు కొన్ని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి. సో ఇక్కడ ఇలా అంటే వితౌట్ ఎగ్జామ్ ఇవ్వడం కానీ సో ఇలా చేయకుండా కొంచెం అంటే మా కోవిడ్ బ్యాచ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతూ మాకు కూడా హెల్ప్ అయ్యేటట్టు కొంచెం వాళ్ళు డిమాండ్స్ అనేది చేస్తున్నారు. సో అదేంటిదో నేను క్లారిటీగా చెప్తాను వీడియోలో వచ్చేసి, ఓకేనా. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కోవిడ్ బ్యాచెస్ వాళ్ళకి వచ్చేసి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అదర్ బ్యాచెస్ వాళ్ళకు. సో వాళ్ళంటే ఎలా అంటే సో ఇప్పుడు ఎగ్జామ్స్ లేకుండా సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఈ కోవిడ్ బ్యాచెస్ వాళ్ళకి కాకుండా సో అంతకంటే ముందు బ్యాచెస్ కానీ ఇప్పుడు ఉన్న 2023 నుంచి వచ్చిన బ్యాచెస్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని, ఓకేనా. సో తర్వాతనే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని వాళ్ళు కోవిడ్ బ్యాచెస్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని అలా వాళ్ళు ప్రిఫరెన్స్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ నేను వచ్చేసి కోవిడ్ బ్యాచెస్కి నేను అపోజిట్గా ఏం కాదు, సో నేను వాళ్ళకు అదర్ బ్యాచెస్కి వచ్చేసి సపోర్ట్గా ఏం కాదు. సో వాళ్ళు ఏమైతే చేస్తున్నారో దాని గురించి మీకు తెలియేటట్టు వీడియో చేస్తున్నాను, ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి సో లేదా ఇంకా జీడిఎస్ సెలక్షన్ ప్రాసెస్ ఉంది కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా ఇలా ఇస్తున్నారు కదా. సో అంటే ఫస్ట్ ఎస్టీ వాళ్ళకు, తర్వాత వచ్చేసి ఎస్సీ వాళ్ళకు, తర్వాత ఫస్ట్ ఫీమేల్కి, తర్వాత వచ్చేసి బాయ్స్కి ఇస్తున్నారు కదా. సో ఈ ప్రాసెస్ అనేది మొత్తం టోటల్లీ చేంజ్ చేయాలి. చేంజ్ అయినా చేయండి లేదా ఎగ్జామ్స్ అయినా పెట్టండి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
సో చేంజ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి అంతకంటే ముందు బ్యాచ్ వాళ్ళకు, తర్వాత కోవిడ్ బ్యాచ్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా ఫ్రెండ్స్, ఇదంతా సాఫ్ట్వేర్లో ఏమవుతుందంటే ఫిక్స్ అయి ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్లో ఇదంతా ఫిక్స్ అయి ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఈ క్రైటీరియాని మాత్రమే ఫిక్స్ అయ్యి వాళ్ళు సాఫ్ట్వేర్ అనేది మెరిట్ లిస్ట్ తీస్తుంది. సో ఇలా వద్దు, మాకు కూడా హెల్ప్ అయ్యేటట్టు చూడండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో వాళ్ళు కోర్టులో కేసు వేయబోతున్నారని కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అనేది చేంజ్ చేయమని చెప్తున్నారు. ఏంటిది, ఈ జీడిఎస్ సెలక్షన్ ప్రాసెస్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేయమని అంటున్నారు. ఇంకోటి పాయింట్ ఫ్రెండ్స్, అప్లికేషన్స్ ఫీ ఇప్పుడు చూసుకోవచ్చు మనం, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ తప్ప అందరికి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఈ 100 రూపీస్ అనేది మీరు ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా మీరు మెరిట్ లిస్ట్ తీస్తున్నారు. సో ఈ 100 రూపీస్ అనేది తీసుకోవడం అంత మంచిది కాదని వాళ్ళు చెప్తున్నారు. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్కి కూడా 100 రూపీస్ తీసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా ఇలాంటి 100 రూపీస్ తీసుకోవడం అనేది మంచిది కాదని వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు అందరికీ ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా మీరు మెరిట్ లిస్ట్ ఇస్తున్నారు కాబట్టి సో అందరికీ కూడా ఫ్రీగా అప్లికేషన్ తీసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు డిమాండ్ వచ్చేసి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి వచ్చేసి 100 ఫ్రీగా తీసుకుంటారు ఫీమేల్కి వచ్చేసి. సో కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి వచ్చేసి 100 రూపీస్ అనేది ఫీ తీసుకుంటున్నారు. సో ఇలా కాకుండా అందరికీ ఫ్రీగా ఇచ్చేయండి, లేదంటే ఇలా ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి ఫ్రీగా ఇచ్చేసి అదర్ క్యాష్ వాళ్ళ నుంచి 100 రూపీస్ తీసుకొని మీరు ఎగ్జామ్స్ అయినా పెట్టండి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు 4th పాయింట్, అదర్వైజ్ కీప్ ద ఎగ్జామినేషన్ ఫర్ జీడిఎస్ రిక్రూట్మెంట్. సో ఇదంతా మీరు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద గురించి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఎవరికి ఆపోజిట్గా కాదు, ఓకేనా. మీ ఒపీనియన్ ఏంటిదో, సో మీరేం ఆలోచిస్తున్నారో దాని గురించి ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో మీ ఒపీనియన్ కూడా తెలిసిపోతుంది కదా. సో ఇది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలా సెలెక్షన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు లాస్ అవుతుందని వాళ్ళు కొందరు కలిసి కోర్టులోనే కేసు వేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఓకేనా. సో ఇంకా దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తే కానీ మన ఛానల్లో అనేది చెప్పడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఇది ఫ్రెండ్స్, ఓకేనా. సో సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా మ్యాక్సిమం వచ్చేసి ఫ్రెండ్స్ సెప్టెంబర్ 2nd వీక్లో వచ్చేసింది. అంటే మ్యాక్సిమం సెప్టెంబర్ 20 లోపు అనేది సెకండ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకుంది. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.